అక్కడ జరిగిన అవమానం మావయ్య గారి ఫేస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సిస్టర్. ఈ ఇషిక ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదని చెప్పాను కదా బ్రో. రుద్రొస్తున్నట్టున్నాడు. అక్కడ జరిగిన గొడవ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకు. సరే పెద్దనాన్న. అక్క, వంశీ, పెద్దనానికి వాటర్ తీసుకొని రావా? అలాగే. నాన్న తీసుకోండి. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. భానుని కలిసారా? మాట్లాడారా? ఎలా ఉంది? అడిగేది మిమ్మల్నేనండి. భాను ఎలా ఉంది? వాళ్ళ అమ్మ ఆరోగ్యం బానే ఉంది కదా? ఇంతకీ భాను ఎప్పుడొస్తుందట? భాను ఇంక రాదు శకుంతల. భాను ఇంక రాదు శకుంతల. ఎందుకు రాదండి? తనకి పెళ్లి కుదిరింది. పెళ్ళా? ఇంత సడన్ గా పెళ్ళేంటండి? పెళ్ళప్పుడు నాన్న ఈరోజే. అదేంటండి ఇంత త్వరగా పెళ్ళేంటి? పైగా మనకో మాట కూడా చెప్పలేదు. పేదవాళ్ల ఇళ్లలో పెళ్లిళ్ళు అంతే శకుంతల. అనుకోని పరిస్థితుల్లోనూ లేక ఏదో అవసరానికో అలా జరిగిపోతాయంతే. పోన్లేండి, తనొక ఇంటిదైతే మంచిదే కదా. తన వల్ల నేను కాస్త మనశ్శాంతిగా ఉండగలిగాను. ఆ దేవుడికి అది కూడా నచ్చలేదనుకుంటా. అందుకే తనని కూడా నాకు దూరం చేస్తున్నాడు. అయ్యో, బహుశా వాళ్ళమ్మ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని త్వరగా పెళ్లి చేస్తున్నారేమో. కారణమేంటో ఆ దేవుడికే తెలియాలి. అదేంటన్నయ్యా, నువ్వు గంగని కలవలేదా? కలవనివ్వలేదురా.